కుందేలు సింహం కథ. ఒక అడవిలో ముసలి సింహం మృగరాజుగా చలామణి అవుతూ ఉంది. ప్రతిరోజు మేక, దుప్పి, లేడి, జింక, తాబేలు, కుందేలు ఇలా చిన్న చిన్న జంతువులన్నింటినీ పట్టి చంపి తినేసేది. ఒకరోజు ఆ జంతువులన్నీ సమావేశమయ్యి ఎలాగైనా ఆ సింహం బాధ నుండి విముక్తి పొందాలనుకున్నాయి. దానికోసం అన్ని జంతువులు మహాసభ జరిపి ఉపాయం ఆలోచించసాగాయి. ఆ మాటలు విన్న ఎలుగుబంటి, అందరము ఒకేసారి సింహం మీద పడి చంపేద్దామా అని అంది. ఆ పని అంత సులువు కాదు, మనం చెయ్యలేము అని అంది జింక. ఇంతలో నక్క, మనం మృగరాజుతో సంధి చేసుకుందాము అని సలహా ఇచ్చింది. ఏమని ఒప్పందం చేసుకుందాము అని అడిగింది ఏనుగు. అప్పుడు నక్క ఉత్సాహంగా ఇలా అన్నది, రోజుకు ఎన్నో జంతువులని చంపే బదులు రోజుకు మనలో ఒకరిని సింహానికి ఆహారంగా పంపుదాం, ఎలా ఉంది అని అడిగింది. సహబాష్, చాలా బాగుంది అన్నాయి అన్ని జంతువులు. వెంటనే వెళ్ళి సింహానికి ఈ విషయం తెలియజేశాయి. తాను వేటాడే పని లేకుండా ఆహారం దానంతటా అదే తన వద్దకు వస్తుందని అంగీకారం తెలిపింది సింహం. అలా ప్రతిరోజు, ఒకరోజు లేడి, రెండో రోజు తాబేలు, మూడో రోజు మేక, నాలుగో రోజు నక్క, ఇలా మృగరాజుకు వేటాడే పని లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఆ రోజు ఆహారం వెళ్ళే వంతు కుందేలుకు వచ్చి పడింది. కుందేలు తెలివితేటల్లో మెండు. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. ఉపాయం ప్రకారం వెళ్ళాల్సిన సమయానికంటే ఆలస్యంగా వెళ్ళింది. ఆకలికి నకనకలాడిపోతున్న మృగరాజు కోపంగా, ఏమిటి ఇంత ఆలస్యమైంది కుందేలా అని గర్జించింది. దానికి సమాధానంగా కుందేలు, క్షమించాలి, నాతో పాటుగా ఇంకొక జంతువు కూడా నీకు ఆహారంగా వచ్చాము, కానీ దారి మధ్యలో ఇంకొక సింహం అడ్డు వచ్చి దాన్ని తినేసింది. నేను తప్పించుకొని నీ దగ్గరకు వచ్చాను అన్నది. అసలే ఆకలితో ఉన్న మృగరాజుకు కుందేలు మాటలు విని ఇంకా కోపం ఎక్కువైంది. గట్టిగా, ఏమిటి, నాలాగే ఇంకొక సింహం ఉన్నదా ఈ అడవిలో అని గర్జించింది. దానికి సమాధానంగా కుందేలు, నాతో రండి మహాప్రభు అని చెప్పి ఒక చిన్న దిగుడు బావి దగ్గరకు తీసుకువెళ్ళి మీరే చూడండి అని చెప్పింది. ఆ దిగుడు బావిలోకి తొంగి చూసింది సింహం. మిట్ట మధ్యాహ్నం కావటంతో నీటిలో తన ప్రతిబింబం కనిపించి అది చూసిన మృగరాజు నిజంగానే తనలాంటి మరొక సింహం ఆ బావిలో నివసిస్తూ ఉంది అని తలచి చంపడానికి ఆ బావిలోకి దూకి చచ్చిపోయింది. తన ఉపాయం ఫలించినందుకు కుందేలు సంతోషంగా తిరిగి వెళ్ళిపోయింది. అడవిలో జంతువులన్నీ చాలా సంతోషించాయి. కుందేలు చిన్నదైన తన తెలివితేటలతో పెద్ద సింహాన్ని మట్టుపెట్టింది. ఈ కథలోని నీతి, ఉపాయంతో ఎంత పెద్ద అపాయాన్ని అయినా తప్పించుకోవచ్చు.